మాకేం బాగా అనిపిస్తుంది. మాకు కేసీఆర్ బాగుండే. మా బిడ్డ పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు వచ్చినాయి. మాకు సౌలేదు కాదు అది. గరీబుల పెళ్లి ఖతమైపోతుంది. మా బిడ్డ ఫస్ట్ డెలివరీ అయిపోతే కిట్ వచ్చింది. సెకండ్ డెలివరీ అయితే కేసీఆర్ దిగిపోయిన కిట్ లేదన్నారు. ఇప్పుడు మా కోడలు ప్రెగ్నెంట్ ఉంది. మేము అంగన్వాడికి పోతే వాళ్ళు ఏమంటారు తెలుసా, రోజు రావాలో పప్పన్నం తినాలి, ఒక కోడిగుడ్డు తినిపోవాలని అంటారు. మళ్ళా ఇప్పుడు మా బిడ్డ మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది, 3వ కాంపు. ఆమె కూడా ఇంకా పోయి 2 పిల్లల్ని గుంజుకొని మళ్ళా కడుపు ఇట్లే పెట్టుకొని 3 పుల్లలకి ఎక్కి దిగి రోజు పోయి అన్నం తిని వస్తారా? అదే కేసీఆర్ ఉన్నప్పుడు 30 గుడ్లు ఇస్తుండే, 5 లీటర్ల పాలు ఇస్తుండే, నెలనాడు అత్తనన్న పోయి తెస్తుండే, కోడలన్న పోయి తెస్తుండే. ఇప్పుడు వస్తున్నాయి కానీ రోజు అంట ఉడకబెట్టిన గుడ్డు తిని రావాలంట, పప్పన్నం తిని సంతకం పెట్టి రావాలంట. ఆయన ఇచ్చేదానికి ఈమె కడుపు పోతే మన తిన్నట్టుగా సంతకం పెట్టి రావాలంట. ఆయన ఇచ్చే పప్పన్నానికి ఒక కోడిగుడ్డు. ఇప్పుడు మా పిల్లలకు ఒకవేళ కడిపే 2 పిల్లలు పోతా కింద పడే చచ్చిపోయేది. ఈయన కట్టిస్తాడా మాకు? మాకు సౌలతు కేసీఆర్ ఉన్నప్పుడు ఉండే. ఒకటి బస్సుల కిరాయి గురించి పెట్టిండు. ఏం టికెట్ ఆడోళ్ళని రోడ్డు మీదకి తెచ్చిండు. మళ్ళా లొల్లులు జగడాలన్నీ మగపిల్లలకు విలువలే, ఆడవాళ్ళకి విలువ లేకుండా అయిపోయింది. అదొకటి. మళ్ళీ ఇప్పుడు మాకు 6 గ్యారంటీలలో ఏం గ్యారంటీ ఇచ్చిండు? కరెంట్ బిల్లు పెడతా అన్నాడు, అది తీసేసిండు. వేరే వాళ్ళకి ఎట్టిండు. అది ఉన్నోడు కూడా పోయి ఉన్నోని గుద్దలో పెడతాడు చూడు, అట్లా ఉన్నోనికి తీసుకుపోయి పెట్టేసిండు. గరీబులను చూస్తలేడు. ఇప్పుడు ఇన్లేవన్కి ఇస్తున్నాడు, ఉన్నోనికి ఇస్తున్నాడు. లేనోళ్ళకి చూస్తలేరు. కరెంట్ బిల్ కొరకు లేనోళ్ళని చూస్తలేరు. ఏందో గ్యాస్ కు పైసలు వేస్తున్నాడు, 2,000 అవేస్తలేడు. ఇంకా అన్ని ఆయన అనుకూలంగా ఉన్నోళ్ళకి ఇచ్చుకుంటాడు. మాకు గరీబులకు చూసేదేం లేదు. కేసీఆర్ ఉన్నాక మాకు 1,00,000 రూపాయలు వచ్చినాయి మంచిగా. ప్రతి ఒక్కటి మాకు అంకులంక సాయం ఉండే, ప్రతి దానికి ఉండే. ఇప్పుడు ఏది సాయం లేదు. అంగన్వాడీ లేదు చూడరాదు. నువ్వు ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి కోడిగుడ్డు దొరుకుతలేదు అంటే చూడు. ఇప్పుడు 3 నెలల బియ్యం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు 3 నెలల బియ్యం? అవసరం ఆయన ఇవ్వడము? ఇప్పుడు పిలిపించి 3 గంటలు నిలబెట్టి తమ్మెట్టి పిచ్చుకొని మళ్ళీ ఎంటకు పంపిస్తున్నాడు. అవసరమా? అదే నెల నెలకి నువ్వు ఈ శాంతనాలు చేసి ఆయన మీద లేనిది చేస్తలేవు కదా. అన్ని ఆయన పెట్టే చేస్తున్నావు. ఆయన ఎట్లా చేసినా నువ్వు అట్లే చెయ్యి. అవసరం లేదు ఇవన్నీ చేయడం. పైసలు లేకపోతే ఊకోవాలి. నిన్ను ఎవడెక్కమన్నాడు? పైసలు లేనోడు గెలుస్తుండే ఏమన్నా చేసుకుంటుండే. నిన్ను ఎవడు గెలవమన్నాడు? నేను ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ? బేకారు. కానీ ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం మస్తు బేకారు చేసేస్తున్నావు. అసలు వాళ్ళకి విలువ లేకుండా ఏంది ఆడికి పోయి తినాలి చెయ్యాలి. గరీబులు ఉంటారు. కోడిగుడ్డు అంటే ఇంత పాలంటే మీ ఇండ్లకి వెళ్ళి ఇస్తున్నారు. మీ ఇండ్లకి వెళ్ళి అయితే ఇస్తలేరు కదా. ప్రతిదానికి రూల్స్ చేసిండు. ప్రతిదానికి రూల్స్ అవసరమా? ఒకటి జనాలు ఒప్పే రూల్స్ చేయాలి. చేసినా ఒక జనాలు ఒప్పాలి. జనాలు ఒప్పని రూల్స్ చేసి ఏం లాభం? మాకు ఒప్పుతలేదు. ఇట్లా మాకు అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే మాకు కేసీఆర్ ఉన్నాక ప్రతి ఒక్కటి సాయం అందింది. అవును, కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ప్రతి ఒక్కటి సాయం అందింది. చెప్తున్నా కదా, నా మన్మరాలకు ఫస్ట్ మన్మరాలకు కేసీఆర్ కిట్ వచ్చింది. సెకండ్ మన్మరాలకు కేసీఆర్ కిట్ ఇయ్యమన్నారు. డైరెక్ట్ కేసీఆర్ దిగిపోయింది ఇయ్యమని అన్నారు. అంటే ఈయన ఎక్కలేడా? ఆయన సీటు మీద ఈయన ఇయ్యలేడా? ఈయన ఇప్పియగలగలేడా? ఏమో మళ్ళీ ఆయన ఫోటో ఉండానేనో ఎట్లనో. ఇంకా సంవత్సరం మొత్తం కేసీఆర్ కిట్ ఎవరికి ఇయ్యలేడు. ఎందుకంటే ఈయన ఫోటో మార్చే వరకు అవి ఉన్నాయి కూడా సస్పెండ్ లో పెట్టేయించు. ఇప్పియలేడు ఇక. అట్లా మేము కేసీఆర్ కేసీఆర్ తెప్పించుకుంటాం. మాకు కేసీఆర్ ఉంటేనే సౌలత్ ఉంది. ఇప్పుడు ఈమాన్ వచ్చిండు కదా, మరి ఇప్పుడు ఇండ్లు ఇమ్మని ఇండ్లు ఇస్తాడా? ఏది పెట్టలేడు. బస్సు పెడితే ఏం చేస్తాం? రోజు తిరుగుతామా? ఆయన ఒకటి ఖాళీ బస్ టికెట్ పెడితే మేము బయటికి వెళ్ళినప్పుడు మా చేతిలో పైసలు ఉండొద్దా? పనులు రోజు డ్యూటీలో కొట్టేటోళ్ళం. మేము పని కూడా కొట్టుకొని బస్సులలో తిరుగుతామా? అమ్మతానికి అక్కతానికి చెల్లెలతానికి ఏందో అన్ని వీళ్ళనే ముచ్చట్లు అవన్నీ. కానీ లేడీస్ కు పని ఉండదా ఇంట్లో? ఒక దినం తలిగాడతానికి పోతామంటే ఇంట్లో మనుషులు ఇడవరు. తిరుగుతారని ఒక పేరు తీసిండ్రు ఈయన ఇచ్చిన బస్సులకు. అవసరమా మాకు బస్సులు? మేము ఇలా విలువ లేకుండా బస్సులలో ఆడవాళ్ళకి విలువ లేదు. డ్రైవర్లు బస్సు ఆపుతలేరు. ఆడి మంచి ఒక మంచి ఇలా పడ్డదంటే డ్రైవర్ బస్సు ఆపుతుండే. ఇప్పుడు బస్సు ఆపుతలేడు. ఆ జాగాలో ఆటో ఆగదు. ఏమైతుంది దాని పరిస్థితి? అంతకు తెచ్చిండు మొత్తం మాకు సాయ. ఈయన నాకు నచ్చదు ఇవన్నీ. మనం చెప్పండి, ఎందుకు అసలు నిజంగా కేసీఆర్ ఆల్రెడీ పెద్ద స్కామ్ చేసి జైలు కూడా వెళ్ళబోతుందని చెప్పి ఇతర పార్టీలు చెప్తా ఉన్నాయి. అయినా కూడా ఎందుకు మరి ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది? ప్రెస్ మీట్ కావచ్చు, ధర్నా చౌక్ లో ధర్నాలు ఎందుకు నిర్వహించాల్సి వస్తుంది? కుక్కలు ఎన్నో మొరుగుతాయి. కేసీఆర్ మీద మొరిగిన కుక్కలు అన్ని మొరిగినాయి. సింహం సింగిల్ గానే ఉంటది. సింహం వేట వేసేటప్పుడు ఎవరు కూడా కనపడరు. ఇంకోటి ఏంటంటే కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎక్కడైనా ద్రోహం చేసింది లేదు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తీసుకొని వచ్చినాక అందరికి నీళ్ళు ఇచ్చినాము, ఇయ్యనోళ్ళకి ఎవరికి నీళ్ళు ఇయ్యలేమని లేదు. 33 జిల్లాల్లో మెడికల్ కాలేజ్లు కట్టినాం, 33 జిల్లాలో కలెక్టరేట్లు కట్టింది ఘనత ఎవరిది? కేసీఆర్ ఘనత కాదా? ఏంది రేవంత్ రెడ్డికి పగ ఏందంటే కేసీఆర్ ని ఒక 10 రోజులు లోపలేయాలి. మొన్నటి వరకు కేటీఆర్ గారి మీద అదే ఉండే. ఎందుకు అట్లా చేయడం ఎందుకు రేవంత్ రెడ్డి గారు? నీకు ఈ 5 ఏళ్ళు మంచి పాలించుకోని కూడా కేసీఆర్ కూడా నీకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఇంకేం కావాలి రేవంత్ రెడ్డికి? ఏం కావాలి? అరే మిస్ వరల్డ్ ఆడబిడ్డను తెచ్చి మధ్యలో నుంచోబెట్టి మంత్రులు చేతులు పట్టుకోవడం అది కరెక్టేనా? ఆ ఫోటోలు ఏమో బయటికి రావు. ఇప్పుడు ఇట్లాంటి ఎందుకు చేస్తున్నామంటే రేవంత్ రెడ్డి తప్పు, ఇది తప్పు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే 10 ఏళ్ల పాలనలో ఎవరికైనా మోసం చేసింది కేసీఆర్ లేదు అని నేను సూటిగా చెప్తున్నా. ఎందుకు దాదాపు బయట ప్రచారం జరుగుతుంది అంటే కవిత కొత్త పార్టీ జాగృతి పేరుతో పార్టీ పెట్టబోతా ఉంది, అంటే 3 పార్టీలుగా విడిపోబోతా ఉంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఇతరులు కావచ్చు కొందరు కార్యకర్తలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. మరి వీళ్ళకి ఏం సమాధానం? నిన్న కవితక ప్రెస్ మీట్ పెట్టే ఏం చెప్పింది? బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట జాగృతి పార్టీ అని చెప్పింది. కేసీఆర్ ఉన్నంత వరకు కవితక్క ఎక్కడికి పోదు అని నేను చెప్తున్నా. ప్రచారం కూడా జరగదు, ఆల్రెడీ మేనిఫెస్టో రెడీ చేసుకుంది, జెండా కూడా ఆవిష్కరించబోతుంది. జూన్ 2 నాడే పెట్టబోయింది, జూన్ 2 నాడే పెట్టబోయింది అని చెప్పేసి కూడా బయట ప్రచారం. ఈ రోజు ఏంది? జూన్ 4. 2 ఎప్పుడు పోయింది? మళ్ళీ ఇంకా 4 రోజులు కూడా ఉండొచ్చు అని చెప్తున్నారు. అరే కుక్కలు మొరుగుతూనే ఉంటాయి. కేసీఆర్ మీద ఎన్నో కుక్కలు మొరుగుతున్నాయి. కేసీఆర్ కి ఏమి కాదు, కేసీఆరే ముఖ్యమంత్రి. 2028లో కేసీఆరే ముఖ్యమంత్రి. అంటే జాగృతి పేరుతో జాగృతి కమిటీలు మాత్రమే ఇక్కడికి వచ్చినా కానీ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ ఎవరు కనిపించట్లేదు అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు మీకు ఒక్కళ్ళొక్కరిని నేను చూపెడతా. స్టేజ్ కాడికి ఇట్లనే నడుచుకుంటూ పోదాం. బీఆర్ఎస్ కార్యకర్తలు అందరినీ చూపెడతా, బీఆర్ఎస్ లీడర్లను కూడా చూపెడతా. అది అందరు బీఆర్ఎస్ సపోర్ట్ గా ఉందా? ఇంకా కవితకి లేకపోతే కవితకి బీఆర్ఎస్ ఎప్పుడైనా సపోర్ట్ గానే ఉంటది. అది చివరిగా ఒక్కటి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు మంచిగా పాలించుకోండి తెలంగాణ రాష్ట్రాన్ని. మిస్ వరల్డ్ అని ఒక ప్రోగ్రాం పెట్టి ఒక సెక్రటరీలా అన్ని సెక్రటరీ చూపెడతావు, అంబేద్కర్ 120 అడుగుల అంబేద్కర్ విగ్రహం చూపెడతావు, యాదాద్రి చూపెడతావు, పోలీస్ కంట్రోల్ రూమ్ చూపెడతావు. నువ్వు ఏడైనా ఒక రాయి పెట్టింది చూపెట్టి రేవంత్ రెడ్డి. నేను సూటిగా రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీని కావచ్చు వీళ్ళందరినీ ప్రజలందరూ మర్చిపోయారు. ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని చెప్పి రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు కదా. నేను నిన్న ఒక వీడియో చూసిన, భువనగిరి ఎంపీ మాట్లాడుతుండ్రు కేసీఆర్ గురించి. ఆయన కాలు గోటికి కూడా పనికి రాడని నేను సూటిగా, ఆయన పేరు ఉంది చేపలు పట్టుకోవాలి లాస్ట్కి. ఈ 5 ఏళ్ళు అయిపోయి మేము రెడ్ బుక్ పెట్టుకుంటున్నాం, మేము కూడా రెడ్ బుక్ మెయింటైన్ చేస్తున్నా, నేను కూడా మెయింటైన్ చేస్తున్నా. సినిమా రియల్ అయిన సినిమా పెడతాం ఈ 5 ఏళ్ళు అయిపోయినా.